ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఆ సంఘం ఎలా తయారవ్వాలని అపొస్తలుడైన పౌలు కోరుకుంటున్నాడంటే, ఆ సంఘమే కాదు, ప్రతి సంఘం కూడా ఎలా తయారవ్వాలంటే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునే వారుగా ఉండాలి. తెలుసుకునే శక్తి వారిలో ఉండాలి. ఈ విషయాలు పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. దీన్ని ధ్యానించుకుంటూ మనం ఏమనుకున్నామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శక్తి గల వారు కావడం కొరకే చర్చకు వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. కానీ ఎలా ఉన్నామో అని అపొస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తూ, మీరు ఇంకనూ శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నాను, పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాను, అంటే క్రీస్తులో ఇంకా చిన్న బిడ్డలే అని మిమ్మల్ని పెంచుతున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు శక్తి కావాలంటే ఏమవ్వాలా? పెద్దవారు అవ్వాలి. పెద్దవారైతేనే శక్తి వస్తుంది. వెస్లీ గారికి ఇప్పుడు మనం 25 కేజీలు మూట కింద కట్టుకెళ్ళరా అంటే మట్టుకెళ్ళాడు. వాళ్ళ డాడీని అట్టుకెళ్ళమంటే అట్టుకెళ్ళగలుగుతాడు. ఏంటంటే అతను పెద్దవాడు, శక్తి కలిగిన వాడు. చిన్నవాడికి ఏం లేదు, శక్తి లేదు. సో అలా పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అంటే మనం శక్తి కావాలంటే మనం పెద్దవాళ్ళం కావాలి, ఆత్మీయంగా బలపరచబడాలి అనే విషయం. పాలతో ఎంతసేపు చిన్న బిడ్డల వలె పాలతో పెరిగితే ఉపయోగం లేదు అనే విషయం. ఎంతకాలం పాలతో పెంచాలి? ఇలా పెంచి పెంచి మీరు పెద్దోళ్ళు అవడం లేదు కాక ఇంకా బలహీనులు అయిపోతున్నారు అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, ఇంకనూ మాట మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, నడవడిక మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి, ఇంకా మారండి 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 అంటమే కాదు, మీరు ఇంకా అలా ఇంకా మార్చాల్సిన బిడ్డలుగానే ఉంటే, చిన్న బిడ్డలే గాని ఇంకను బలమైన ఆహారం మీకు అర్థం కావట్లేదు. బలమైన ఆహారం తీసుకోవడానికి శక్తి మీలో లేదు అని పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ దినమందు ఇక్కడ కూర్చున్న మనం ఆలోచన చేద్దాం. మనం చిన్న బిడ్డల వలె ఉన్నామా, లేదా శరీరానుసారంగానే ఉన్నామా, ఆత్మానుసారులుగా ఉన్నామా? అదే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను చిన్న బిడ్డలైన ఉన్నప్పుడు చిన్న బిడ్డ వలె మాట్లాడుతుని, చిన్న బిడ్డలో యోచించుతుని, చిన్న బిడ్డ వలె తలంచి తిని, కానీ పెద్దవాడిని అయిన తర్వాత ఆ ప్రవర్తన అంతా విడిచిపెట్టి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాము అంటే ఏమైనట్టు? శక్తిమంతుడం అయినట్టు. దాని అర్థం, ఎప్పుడైతే శక్తిమంతుడం అయ్యామో ఏముండదు? చిన్నప్పటి స్వభావాలు, చిన్నప్పటి మాటలు, చిన్నప్పటి ప్రవర్తన ఉండదు. అనగా శరీరానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన, నడవడిక అన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించి నూతన జన్మానుభవంలోకి వస్తావు. అది పెద్దవాని అనుభవం. దేవునికి స్తోత్రం. ఇది పోయిన వారం మాట్లాడుకున్నాం. నిజంగా మనం అలా విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నామా? విడిచిపెట్టామా? లేదా ఎప్పుడు పూర్వం బాప్తీసానికి ముందు ఏ మాటలో, ఏ ప్రవర్తనో, ఏ నడివిడికో, ఏ పద్ధతో అదే ఉన్నాయా, లేదా మారాయా? మారితే దేవునికి స్తోత్రం, మారాలి అని చెప్తున్నాడు. మారితే ఆత్మీయంగా బలపరచబడతావు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మీయంగా బలపరచబడతావో అప్పుడు సాతాను యొక్క ప్రతి తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతుడు అవుతావు అని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే శక్తిమంతులు అవ్వాలంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగిచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలు రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దేవునికి స్తోత్రం. అంటే పూర్వమున్న సమస్త పద్ధతిని మానేసి, పూర్వం ఉన్న గర్వాన్ని మానేసి, పూర్వం ఉన్న కల్మషాన్ని విడిచిపెట్టి, దుష్టుని యొక్క ప్రతి తత్వాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంట? మన ఆత్మలు కాపాడే వాక్యమును, ఏ వాక్యం? శక్తి కలిగిన వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? సాత్వికముతో. ఈ విషయం కూడా మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యము శక్తి గలది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మన శక్తిమంతులం అవ్వాలంటే ఏం తెలియాలి మనకి? మన శక్తిమంతులం అవ్వాలంటే ఏం తెలియాలి? వాక్యం పరిపూర్ణంగా అర్థం కావాలి. ఎప్పుడైతే అలా అర్థం అవుతుందో మనం శక్తిమంతులం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక
అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 14వ వచనం చదువుతలేడు. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. చాలు, దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకి తిమోతి రాస్తూ అంటున్నాడు, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకై ఏంటంట, శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుండి నీకు తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు? బాల్యం నుండి నీకు తెలుసు అని చెప్తున్నాడు. అంటే బాల్యం నుండి అతనికి ఎలా అర్థమైంది అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు బాల్యం నుండి మనకైతే తెలియలా. సో కానీ ఇక్కడ తిమోతికి బాల్యం నుండి శక్తి కలిగిన శక్తి కలిగిన లేఖనాల గురించిన పరిపూర్ణమైన అవగాహన ఉందని చెప్తుంది. శక్తి గల పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. ఇప్పుడు శక్తి కలిగిన లేఖనాలు ఎరిగి ఉన్నాడంటే అతను ఎలా ఉన్నాడు? శక్తి కలిగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం శక్తి కలిగి లేకపోతే సాతాన్ని ఎదిరించలేము, సాతాను ఉచ్చులో పడిపోతాము. శక్తి కలిగి ఉంటే సాతాన్ని ఎదిరించగలుగుతాము, వారి తంత్రాల్ని తిప్పికొట్టగలుగుతాము, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాము. లేకపోతే పరలోకానికి వెళ్ళం. అంటే ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో అంటున్నాడు, నువ్వు ఆల్రెడీ శక్తి కలిగిన లేఖనాలు నీకు బాల్యం నుంచి తెలుసు కాబట్టి నువ్వు శక్తి కలిగే ఉన్నావు. దేవునికి స్తోత్రం. శక్తి కలిగిన లేఖనాలు తెలుసు అంటే శక్తి ఉన్నట్టే కదమ్మా. శక్తి కలిగి ఎలా ఇతనికి శక్తి వచ్చింది? ఇంత శక్తిని అతను ఎలా తెలుసుకోగలిగాడు అని గనక మనం ఆలోచన చేస్తే అదే 2వ తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం గనక చూడగలిగితే, 1వ అధ్యాయం 5వ వచనం కనుక చదవగలిగితే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయినా వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసము ఎవరెవరిలో ఉందంట? తిమోతికి చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్న విశ్వాసం ఉందే, ఈ విశ్వాసము ఆ విశ్వాసము ముందు మీ అమ్మమ్మలో ఉంది. ఎవరిలో ఉంది? మీ అమ్మమ్మలో ఉంది. అమ్మమ్మలో ఉన్న విశ్వాసం మీ అమ్మలో ఉంది. మీ అమ్మలో ఉన్నది నీలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అలా ఎలా వచ్చేసింది? విశ్వాసం ఏమన్నా షుగర్ లాగా, బీపీ లాగా వారసత్వం వచ్చేస్తుందా? ఇప్పుడు మీ అమ్మలో ఉంది కాబట్టి నీకు వచ్చేసింది, అలా రాదుగా. ఇప్పుడు పైల్స్ అని అవని ఇవని, ఏది షుగర్ అని హాస్పిటల్కి వెళ్తే మీ అమ్మకుందా, మీ వారసత్వంలో ఎవరికైనా ఉందా అంటారు. కానీ విశ్వాసం అలాంటిది కాదు. మరి అమ్మమ్మలోది అమ్మకు వచ్చేయడం ఏంటి? అమ్మలో ఉన్నది తిమోతికి వచ్చేయడం ఏంటి? మనం ఆలోచించాలి. ఇప్పుడు అమ్మమ్మలో ఉందంట ఆ విశ్వాసం, తర్వాత అమ్మలోకి వచ్చిందంట, అమ్మలో విశ్వాసం తిమోతిలోకి వచ్చేసిందంట. సో ఇలా రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, పూర్వమందు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదామండి. ద్వితీయోపదేశ కాండం, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, నువ్వు త్రోవలో నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను, సూచనగా వాటిని చేతి కట్టుకొనవలెను. చాలు, ఇంకా ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞ తన బిడ్డలైన వారికి చెప్తున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు మొదట ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులైన వారి హృదయంలో ఉండాలి, తాత మామల హృదయంలో ఉండాలి. ఇప్పుడు అమ్మమ్మ హృదయంలో ఏముంది? విశ్వాసము, దేవుని గురించిన ఆ ఆజ్ఞల గురించిన ఆసక్తి ఉంది, అన్నిటి గురించిన అవగాహన ఉంది. దేవునికి స్తోత్రం. అవగాహన ఉండి తన దేవుని యొక్క గొప్పతనాన్ని, తన దేవుని యొక్క శౌర్యాన్ని, తన దేవుని యొక్క ఘనమైన కార్యాలను ఎవరికి చెప్తుంది? తన కుమార్తెకు చెప్పింది. తన కుమార్తెలోకి వెళ్ళింది. ఆ కుమార్తె ఎవరికి చెప్పింది? కుమారుడికి చెప్పింది, తిమోతికి చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు ఆయన? చెప్తున్నాడు, నీ హృదయంలో ఉండవలను, నీ హృదయంలో ఉన్నాయి, నీ బిడ్డలకి చెప్పవలను. దేవునికి స్తోత్రం. అభ్యాసింప చేయాలి, నేర్పాలి, వాటి గురించి నేర్పాలి. నువ్వు కూర్చుండనప్పుడును, త్రోవ నడిచినప్పుడును,
పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటి గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు తిమోతి యొక్క అమ్మమ్మ మాట్లాడిందంటారా లేదంటారా? ఈ ఆజ్ఞ ప్రకారంగా తిమోతి శక్తిమంతుడవడానికి గల కారణం ఏంటంటే అమ్మమ్మ కూతురికి చెప్పింది, అంటే అమ్మకు చెప్పింది అన్ని విషయాలు. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఆయన బిడ్డల్ని ఎలాగా నడిపించుకొచ్చాడో తెలుసా, దేవుడు ఘనమైన వాడు, గొప్పవాడు, ఆయన లాంటి వారు ఎవరు లేరు, మన దేవుడు మాట్లాడేవాడు, సమస్త సృష్టికి కారణభూతుడు, ఇంకా చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా. దేవుడు ఇలా ఉండమన్నాడు, ఆయన ప్రజలైన మనల్ని ప్రత్యేకంగా ఉండమన్నాడు, ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఇవన్నీ ఆయన మనం ఇలా ఉన్నామంటే దేవుని మహాకృప అన్ని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడి గురించిన విషయాలు చాలా చెప్తా ఉంది. కానీ నేటి దినాల్లో మన బిడ్డలు ఎందుకు అలా లేరు తెలుసా? మనం ఏం చెప్తాం తెలుసా? అన్నం తినకపోతే ఏసై కథలు చెప్పం, సెల్ ఫోన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? చిన్నపిల్లకి అల్లరి చేసింది అనుకోండి, సెల్ ఫోన్ ఇచ్చేసి అబ్రహాం గురించి చెప్తున్నామా, ఆదామవ్వల గురించి చెప్తున్నామా, సృష్టి గురించి చెప్తున్నామా, తర్వాత ఇంకా ఉన్నాను నోవాహు తాత గురించి చెప్తున్నామా? ఏం చెప్పం బిడ్డలకి, ఏ కథలో చెప్పం, ఏమీ చెప్పం. కూర్చున్నప్పుడు సొల్లు కబుర్లు, లేచినప్పుడు సొల్లు కబుర్లు, ఎందుకు పనికిరాని కబుర్లు మాట్లాడతాం పిల్లలతోటి కదా. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. కానీ దేవుడు అలా కాదు కదా, నీ హృదయంలో ఉన్నదే చెప్పమన్నారు. ఇప్పుడు నాకు రేపు అన్న రోజు వీళ్ళిద్దరికి ఎవరికి పెళ్ళి అయినా నాకు ఒక మనవడు వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మనవడు వచ్చినప్పుడు మా మామయ్య గారు వచ్చారనుకోండి, తాతను తన్ను, తాతను తిట్టు, తాతను కొట్టు అని సంతోషపడిపోతాను తప్ప తాతయ్య వచ్చారు వందలు చెప్పు ఇవి నేర్పట్లేదుగా మనం దేవుని బిడ్డలో ఉన్నాం. వాడికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా చిన్ననాటి నుండి మనం అభ్యసింప చెయ్యకపోవడమే ప్రాబ్లం. ముద్దుగా తిట్టింది, ముద్దుగా కొట్టింది, కాలెత్తి తన్నింది, ఎంత నవ్వేసుకుంటామో. పడిపడి నవ్వేసుకుని వచ్చిన వాళ్ళకు గొప్పగా చెప్పేసుకుంటాం, వాళ్ళ డాడీని తన్నేస్తుందండి. సో దేవుని బిడ్డలారా, ప్రాబ్లం అదే. సో కదా, ప్రాబ్లం అదే. ఒక అమ్మమ్మ వాళ్ళ ఒక ఇంట్లో ఉంది, పిల్లలిద్దరూ కూడా కొడుకు కోడలు కూడా ఉద్యోగమే. వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే ఒక రోజు లోపలికి వెళ్ళింది, పిల్ల ఏం చేస్తుందో చూద్దామని. చేస్తే అటు పక్కకు తిరిగేమో కోడలు, ఇటు పక్కకు తిరిగేమో కొడుకు సెల్ ఫోన్లో ఉన్నారట. ఓకేనా? మనవరాలకి మధ్యలో సెల్ ఫోను, మధ్యన 1 గంట రాత్రి కాడు మళ్ళీ తలుపేసుకోలేదని చూస్తా ఇతను నిద్రపోయాడు, చూస్తా అతను నిద్రపోయింది. 1 గంట రాత్రి కాడ కూడా ఎవరు మానలేదు, పాప మాత్రం చూడటం మానలేదు. అంటే ఇప్పుడు ఏం నేర్పుతున్నాం పిల్లలకి? ఎందుకు వచ్చింది అంత నీవు చూసుకుని, నువ్వు ఎదురు చూసుకుంటే చూసుకో. సెల్ ఫోన్ చూసుకుంటే పిల్లలు బాగుపడతారా, నాశనం అయిపోతారా? టీవీ పెట్టేసి వదిలేసి వచ్చేస్తున్నాం, బాగుపడతారా, నాశనం అయిపోతారా? మా పిల్లలు మా అటెంట్లేదు, పాటర్ గారిని ప్రార్థన చేయండి, బాగుపడరు కదా కల్లో. ఎందుకో చెప్పనా, చిన్ననాటి నుంచి పెంచాల్సిన పద్ధతిలో పెంచడం లేదు. మనం వాక్యం చెప్తున్న మాట నేను చెప్తున్నాను. ఈ ద్వితీయోపదేశ కాండంలో చెప్పినది నెరవేర్పు వీళ్ళు కనబడుతుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కూతురుకు చెప్పింది, కూతురు తిమోతికి చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకు తిమోతి, నువ్వు బాల్యం నుంచి నీకు లేఖనాలన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం. ఎలా తెలిసినాయి అని చెప్తున్నాడు ఆయన? మీ అమ్మమ్మలో ఉంది, మీ అమ్మమ్మలో ఉన్నదే నీలో, మీ అమ్మలోకి వచ్చింది, మీ అమ్మలోది నీలో ఉందని రూఢిగా నాకు స్పష్టంగా తెలుసు. దానిలో అనుమానమే లేదు. నేను నమ్ముతున్నాను, నువ్వు మామూలుడు కాదు. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నావు. దీనికి కారణం మీ అమ్మ అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బిడ్డల శక్తిమంతులు అవ్వడానికి మనం ఏమి నేర్పుతున్నాం? బాబాయ్ వస్తే మాట్లాడుకో, ఆవిడొస్తే మాట్లాడుకో, వాళ్ళకి మనకి మాట్లాడలేవు. ఈ కదా మనం నేర్పేది. వాళ్ళతో మాట్లాడుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకు, పిల్లలు నేర్పేది. ఈ సెల్ ఫోన్ యూట్యూబ్ పెట్టినా చూసుకో. మా పిల్లకి యూట్యూబ్ చూడటం వచ్చేసింది, నవ్వుకుంటాం మనం. మా పిల్లలకు ఓపెన్ చేయటం వచ్చేసింది, మా పిల్లకి అన్నీ చేయటం. ఇస్తే రాదా? ఇస్తే అన్నీ వస్తాయి కదా. సో ఇస్తే అన్నీ వస్తాయి. కానీ నువ్వు నేర్పాల్సిందేంటి? లేనా, నువ్వు నేర్పాల్సిందేంటి? బాల్యం నుంచి ఇదేం నేర్పాలంట? బాల్యం నుంచి అంటే చిన్నపిల్లల నుంచి ఏం నేర్పాలంట? ఏది మన హృదయంలో ఉందో దాన్నే నేర్పాలి. ఇందాక చెప్పాను కదా, వాళ్ళ తాతయ్య వచ్చేపాటికి తాతను తన్ను, మొత్తాతను తన్ను అన్నాను అనుకో, నాలో ఏం లేదు, ఆ వాక్యం నాలో లేదు కాబట్టి తన్నమని నేర్పాను. వాక్యం ఉంటే ఏం చెప్తాను? అమ్మ వందనాలు చెప్పు, తాతయ్యకి మంచినీళ్ళు తెచ్చిపెట్టు, వందనాలు చెప్పు, బాగున్నారు అడుగు, ఇయ్యగలి చెప్పేది మంచి మాటలు చెప్తాం. సో ఏదనంటే అమ్మో ఏసయ్య
బిడ్డలు అలా మాట్లాడకూడదు కదా, లోయ కాకిలు వస్తాయి, కళ్ళు పీక్కుపోస్తాయి, తప్పు కదా అని చెప్తాం. అంతే కదప్ప. ఆడిని ఏం పర్వాలేదు, ఆడిని నేను పెంచుతున్నాడా అంటాం మనం. కొంతమంది నీ బొడ్డు కోసాడా, నిన్ను ఎలా అంటవేంటి. సో ఈ మాటలన్నీ చాలా ఉన్నాయి. ఈ మాటలు మనలో రాకూడదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులమైన మనలో క్రీస్తు ప్రేమను ఎరిగిన మనం, లేఖనాల నెరవేర్పే క్రీస్తు రాకడని తెలుసుకున్న మనం, క్రీస్తు ప్రేమ యందు బలపరచబడి శక్తివంతులైన మనం బిడ్డలకు అదే నేర్పుతాం. వాళ్ళు ఏమవుతారు? శక్తివంతులు అవుతారు. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తిమోతి గురించి చెప్తున్నాడు. శక్తి కలిగిన లేఖనాలు నీకు బాల్యం నుంచి తెలుసు అంటే నీకేమున్నట్టు? ఇప్పుడు శక్తి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలకి మాత్రం ఏమి లేదు. ఇప్పుడు వందనాలు చెప్పమంటే చెప్పరు, ఓ పాట పాడమంటే పాడరు, వాక్యం చెప్పమంటే చెప్పను అంటుంది. ఇప్పుడు ఇందాక పిల్ల పాస్టర్ గారు అడుగుతుంటే ఆ చర్చి దగ్గర చెప్పను. సో దేవుని బిడ్డలారా, మనం ఏమి నేర్పుతున్నాం పిల్లలకి? చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు నేర్పాలి, అభ్యసింప చేయాలి. పెద్దోళ్ళు అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఇది నేర్చుకోకపోతే మంచి మర్యాద ఏమీ తెలియదు. ఒకవేళ ఇంతవరకు నేర్పకపోవచ్చు, ఇక నుంచైనా మన బిడ్డలకి ఏం నేర్పాలి? దేవుని యందు భయభక్తులు నేర్పాలి. మనం ఏమి నేర్చుకున్నామో మన హృదయంలో ఏది ఉందో అదే నేర్పాలి. మళ్ళీ చెప్తున్నాను, సమయం అయిపోతుంది దీనిలోనే ఉంటే. దేవుని బిడ్డలారా, మా అబ్బాయి వచ్చినప్పుడు నేను అంటాను, సుభద్రమ్మ వస్తే మాట్లాడకరా అంటాను. అంటే నా హృదయంలో ఆవిడ మీద ఏమున్నట్టు? అమ్మా కోపం ఇప్పుడు ఎవరి మీద రుద్దుతున్నాను? మా బిడ్డకి నేర్పేస్తున్నాను. నా సుభద్రమ్మంతో మాట్లాడకు, నువ్వు చూడక అసలు బయటకు రాకో అన్నాను అనుకో, నా హృదయంలో ఆవిడ మీద కోపం ఉంది. ఆ కోపాన్ని ఎవరికి నేర్పేస్తున్నాను? మా డాడీ మాట్లాడొద్దన్నా నాకు తెలియకుండానే వాడి హృదయంలో బీజం వేసేస్తున్నాను. సో ఇలా మన బిడ్డలకి ఇవే నేర్పుతున్నాము తప్ప మంచి మర్యాద ఏదన్నా మాట అంటే కొంతమంది ఎంత నవ్వేసుకుంటారో. మా అమ్మని ఇలా అన్నది, మా నాన్న ఇలా అన్నాడు, మా తాతని ఇలా అన్నాడు, ఇలా అనేసింది. నవ్వుకోకుండా దయచేసి ఆ మాట తిరిగి నీకు వచ్చేస్తుంది కొన్ని రోజులు ఆగితే. అంతే కదా. మా అబ్బాయి వాళ్ళ తాతని అన్నాడని నవ్వేసుకున్నాను అనుకోండి, కొంచెం ఎదిగిన తర్వాత మాట నాకు వస్తుంది. అవునా? సో ఇప్పుడే దాన్ని ఆదిలోనే దాన్ని దించేస్తే ఆ మాట అక్కడితో ఆగిపోద్ది. గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి తల్లిదండ్రి కూడా గమనించాలి. అందుకే అంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉన్నవి నువ్వు కూర్చుంటున్నప్పుడును నువ్వు కూర్చుంటున్నప్పుడు, త్రోవ వెళ్ళేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు ఏం నేర్పాలి? సెల్ ఫోన్ ఇచ్చి ఉదయడం కాదు. నేను ఏదో చూసుకుంటున్నాను, నువ్వు కూడా చూసుకుని పోడుకో పిల్ల అని ఒక సెల్ ఫోన్ కొనిచ్చేయడం కాదు. అరబ్బీ వాళ్ళకి అందరికీ చిన్నపిల్లలకు కూడా సెల్ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కాబట్టి సెల్ ఫోన్ చిన్నపిల్లలకి ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిద్రపోయే వరకు ఏదో ఒక మాట, ఏదో ఒక పాట పిల్లకి నేర్పించాలా? ఎప్పుడంట? కూర్చుండునప్పుడును. అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే ఇది ఎవరి గురించి మాట్లాడాలా? నీ హృదయంలో ఉన్న నీ దేవుని గురించి మాట్లాడాలి. వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు ఇవే నేర్పాలా. లోకాన్ని కాదు నేర్పేది, లోక సంబంధాలుగా కాదు మనం తయారు చేయాల్సింది. గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంటది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలకి కోపం రేపక ఏం చేయాలంట? దీన్ని చాలా వివరం ఉంటుంది. అది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి మళ్ళీ శక్తి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని క్లుప్తంగా నేను చెప్పుకుందాం. ఏంటంటే, తండ్రులారా, తల్లులారా ఏం చేయాలి? కోపం రేపక దేళ్ళు పెంచాలంట? ప్రభు యొక్క శిక్ష, బోధ. ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పాలి? తల్లి, తండ్రి. అంటే తల్లిదండ్రులకి ఏం వచ్చి ఉండాలి? శిక్ష గురించిన అనుభవం, బోధ గురించిన పరిపక్వం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమీ బూతిట్టావు, బూతిట్టాడా, ఓకే, అలా అనడం వల్ల ఏం నష్టమో, ఏ శిక్ష ఉందో, సామెతల గ్రంథంలో ఎలా చెప్తున్నాడో, ఏ విషయాలు చెప్పాడో అవి నీకు అర్థమై ఉండాలి. సామెతలు 1 నుంచి 30 వరకు చదువుకో అంటే సరిపోదు. దాని గురించి తెలిసి, ఇలా ఉంది, నీ తల్లిదండ్రులకు లోబడమని ఉంది కదా, నీ తల్లి మాటను త్రోసివేయద్దని ఉంది కదా, ఇవన్నీ మనం చెప్పాలి కదా. అవన్నీ చెప్పాలంటే ఎవరికి రావాలి? అవి తల్లిదండ్రులైన మనకు రావాలి.
మనకొచ్చిన ఆ వాక్యాలను వారికి ఉపదేశించాలి. అందుకే శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. ఇప్పుడు తిమోతి ఎలా పెరిగినట్టు? శిక్షలోను బోధలోను పెరిగాడు. దేవునికి స్తోత్రం. అందుకే లేఖనాలు గురించిన శక్తి కలిగిన లేఖనాలన్నీ అతను తెలుసుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 25 నుండి 27 వరకు చదువుదామా? అందుకాయన, అవివేకులారా, ప్రవక్తులు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావము వారికి తెలిపేను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడి చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన కూడా నడుస్తుండే, ఏంటి అంటే, నీకు తెలీదా? ఇలా జరిగింది, యేసుని సిలువేశారు, నీకు తెలియకపోవడం ఏంటి అన్నీ చెప్పేసి, ఈరోజు పొద్దున సమాధి కూడా తెరవబడిందంట, చూస్తే ఖాళీగా ఉంది. ఏంటో మా వాళ్ళు వచ్చేసారు, మా వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది మళ్ళీ వెళ్ళారు, స్త్రీలు వచ్చాక మళ్ళీ వెళ్ళారు, చూశారు, ఆ స్త్రీలతో ఎవరు ఈయన మళ్ళీ లేచి ఉన్నాడని చెప్పారంట, మాకేమో అర్థం కావడం లేదు అనే స్థితిలో ఉంటే, అప్పుడు దేవుడు చెప్తున్న మాట, అందుకైన అవివేకులారా, అంటే ఇంకా మీకు వివేకం లేదు, తెలుసుకోలేకపోతున్నారు. అంతకాలం ప్రభువు ఉండి బోధించినా అర్థం కావట్లేదు. ప్రవక్తల మాటలన్నీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు అనేక మంది ద్వారా దేవుడు లేఖనాల్లో రాయించి పెట్టాడు. ఆ లేఖనాల్లో రాయించి పెట్టిన విధంగానే క్రీస్తు శ్రమపడి మహిమలో ప్రవేశించడానికి ఆయన చనిపోయి తిరిగి రావాల్సి ఉంది అనే విషయం అంతా రాయించి పెట్టాడు. మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాల్లో తన గురించి రాసినటువంటిని దేవుడు చెప్పడం మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు కూడా ఏం అర్థం కాదంటే, ఆశీర్వాదం దీవెన అర్థం అవుద్ది, కానీ ఈ లేఖనాలు మాత్రం అర్థం కావు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రేమను గురించి రాయబడి ఉంది. ఇప్పుడు లేఖనాలు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చేపాటికి పాత నిబంధన ఉందా, కొత్త నిబంధన ఉందా? ఏదుంది? యేసుక్రీస్తు ప్రభు వచ్చేపాటికి ఏదుందమ్మా? పాత నిబంధన ఉంది. అంటే ఇవన్నిటి గురించి ఎక్కడ రాయబడి ఉన్నాయి? పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా దేవుడు రాయించి పెట్టిన మాటల యొక్క నెరవేర్పే ఇది అని చెప్తున్నా అర్థం కాని పరిస్థితులు, అంటే లేఖనాలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారంటే శక్తి లేని వారుగా ఉంటున్నారు. కనుక దేవుని బిడ్డారా, మనం కూడా ఆలోచన చేద్దాం. మనం కూడా అలాగే ఉన్నామేమో, లేఖనాలు మనకు పరిపూర్ణంగా అర్థం కావడం లేదేమో. అందుకే అదే అధ్యాయంలో 45 నుంచి 47 వరకు చూస్తే, అప్పుడు వారు లేఖములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం. లేఖనాలు అర్థం కావట్లేనప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? శక్తి కలిగిన లేఖనాలు అర్థం చేసుకోవాలి. ఎందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు? శక్తి కలిగిన లేఖనాలు నీకు బాల్యం నుంచే తెలుసు. అంటే ఈ లేఖనాల్లో రాయబడిన విషయాలన్నీ వాళ్ళ అమ్మమ్మకు తెలుసు, అమ్మకు తెలుసు, తిమోతికి తెలుసు. ఈ శిష్యులకు అర్థం కావట్లా. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచెను. గ్రహింపు లేని వారి మనస్సును దేవుడు తెరిచాడు. అర్థం చేసుకునేలాగా వారికి మనస్సును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో అర్థం కాక లోకంలో అయోమయం అయిపోతున్న వారి మనసులు కూడా దేవుడు తెరుచును గాక. ఒకవేళ మన మనసులు కూడా మూసిపోయి ఉంటే వాటిని కూడా దేవుడు తెరుచును గాక. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, వారి మనస్సును తెరిచి అప్పుడు చెప్తున్నాడు, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడి అని రాయబడి ఉన్నది. ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నారు. అవునా, లేఖనాలు శక్తి కలిగిన లేఖనం ఇప్పుడు నాకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు, ఈయనే మెస్సయ్య, ఈయనే చెప్పారు కానీ మళ్ళీ పడిపోయారు. అవును, తెలుసుకున్నారు.
శక్తి కలిగిన అవడానికి దేవుని చేత నియమింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇలా అనుమానం కలిగిన వారే లేఖనాల నెరవేర్పుడు తెలుసుకున్న తరువాత, మనందరికీ తెలుసు, మేడగది మీద పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తరువాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత అక్కడున్న ప్రజలందరూ ఇంచుమించు 3,000 మంది మొదటి ప్రసంగంలో మారిపోయారు. అంటే అనుకుందాం 6,000 మంది చేరుకున్న తరువాత ఆ ప్రాంతంలో ఆ పండుగలో 6,000 మంది ఇంచుమించు నిలబడ్డారు. ఎక్కువ ఉన్నారు, సంఖ్య మనకు తెలియదు కానీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. 6,000 మంది నిలబడి ఉన్నారు. 6,000 మందిలో పేతురు, పైనున్న పేతురు లేచి నిలబడి వారికి చెప్తున్నాడు, లేఖనాల నెరవేర్పే అని. దేవునికి స్తోత్రం. అంటే లేఖనాలు గ్రహించి శక్తిమంతుడై ఉన్న వారికి చెప్తున్నాడు, ఈ జరిగింది ఏదో కాదు, లేఖనాల నెరవేర్పే క్రీస్తు మరణం అని తెలియచేస్తూ ఉంటే అక్కడున్న వారిలో 3,000 మంది మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకే లేఖనాల గురించిన పరిపూర్ణమైన అవగాహన లేకపోతే బయట వాళ్ళకి ఏం చెప్పేది, బయట వాళ్ళని ఎలా మార్చేది, బయట వాళ్ళకి ఏం తెలియచేసేది? ఎప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే కడుపులు నొప్పి తగ్గుతుందని వెళ్తున్నాను, పిల్లలు పుడతారని వెళ్తున్నాను, అదొక్క జాబ్ వస్తుంది వెళ్తున్నాను, ఇది వస్తుందని వెళ్తున్నాం అనుకుంటాం. కానీ పరలోక రాజ్యానికి సిద్ధపాటు కొరకు వెళ్తున్నాను. ఈ లోకం లయమైపోబోతుంది. మమ్మల్ని రక్షించడానికి రక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి మేము ఆయనని ఎరిగాము. పరలోక రాజ్యంలో మాకు స్థలం ఉంటుంది, ఈ లోకం లయమైనప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేవారు బహు తక్కువ. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏముందండి, కొంతకాలం ఉండి చచ్చిపోతాం అని ప్రతిదాన్ని పెంటగా ఎంచిన అపోస్తలుడైన పౌలు వలె ఎంచేవారు బహు తక్కువ. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు శక్తి కలిగిన లేఖనాలని గ్రహించిన తర్వాత అపోస్తలుడైన పౌలు శక్తి కలిగి, పేతురు శక్తి కలిగి నిలబడి వాక్యం చెప్తున్నాడు. సో మనం గ్రహిస్తే మనం కూడా ఏం చెప్తాం? మనం కూడా శక్తి కలిగిన లేఖనాలు గ్రహిస్తే ఆ శక్తినే చెప్తాం. శక్తి కలిగిన లేఖనాల వివరణ మనం చెప్తాం. కాబట్టి గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్యదీయము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారికంట నిత్య జీవం కావాలట. సో ఇది అప్పట్లో కొత్త నిబంధన లేదు, పాత నిబంధన. అంటే మోషే ధర్మశాస్త్రం వాళ్ళు పఠించేవారు. మోషే ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా వారు దేనికోసం చూస్తున్నారు? నిత్య జీవం ఉంది అని తెలుసు, కానీ ఎలా వస్తుందో తెలుసు, కానీ యేసుక్రీస్తుని మాత్రం నమ్మని పరిస్థితి. కనుక దేవుని బిడ్డారా, అలాంటి వారితో చెప్తున్నాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు, వాటిని తెలుసుకుంటున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ అంటున్నాడు, అవి నా గురించే సాక్ష్యం వస్తున్నాయి. అంటే నేనే కదా నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడిని, నేనే కదా మిమ్మల్ని పరలోకానికి నడిపించేవాడిని, నేనే కదా మిమ్మల్ని రక్షించేవాడిని అని దేవుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నమాట. అంటే లేఖనాలు ఎవరి గురించి చెప్పాయి? లేఖనాలు క్రీస్తుని గురించి చెప్పాయి, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పాయి. ఆ చెప్పిన లేఖనాల యొక్క పరిపూర్ణమైన అవగాహన లేక శక్తిహీనులమై తలపోటుకి దానికి దీనికి లోబడిపోయి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క లేఖనాల పరిపక్వం తెలియలే పరిస్థితిలో మనం ఉంటున్నాం ఈరోజు. కనుక గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మనవి చేస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అలా నమ్మే వారిలో నేను ప్రధానుడను. ఆ మాట నమ్మేవారిలో నేనే ఫస్ట్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే లేఖనాల్లో ఎవరి గురించి రాయబడి ఉంది? నిత్య జీవాన్ని ఇచ్చే యేసు క్రీస్తు గురించి రాయబడి ఉంది. ఆయన ఎందుకు వస్తాడో రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉన్న మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ నెలంతా జరిగేది ఇదే పండుగ కదా. ఈ నెలంతా జరిగేది ఏం పండుగ? క్రిస్మస్ పండుగ. ఈ నెలంతా ఎందుకు వస్తాడంట ఆయన? పాపులను రక్షించడానికి. పాపులంటే ఎవరు? ఏ భేదము లేదు,
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతమైన మరణానికి పాత్రులమై ఉన్నాము. ఇలా పాత్రులమై ఉన్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. సో ఊరికనే వచ్చేసాడా అంటే, ఇలా వచ్చేసాడా అంటే, తండ్రితో కూడా సమానంగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యం, ఆ మహిమలో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఆ దేవాది దేవుడు మన కొరకు భూలోకానికి వచ్చేసాడు. తన్ను తానే రిక్తునిగా చేసేసుకున్నాడు, ఏమీ లేనివాడిగా చేసేసుకున్నాడు. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, నిత్య స్తోత్రార్హుడైన దేవుడు తానే మన కొరకు దాసుడిగా వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కదా. దాసుడిగా వచ్చేసి అన్నాడు, క్రిస్మస్ ఏం కాదు నాయన, మీరందరూ కొత్త బట్టలు కొనుక్కోండి, వంటలు వండించుకోండి, కేకులు తెచ్చుకోండి, పాటర్ గారు మీరు కవలు రెడీ చేసుకోండి, క్రిస్మస్ చేసేసుకోండి. ఇది కాదు క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ లో మనం తెలుసుకోవాల్సింది దేవుని ప్రేమ. ప్రభువా, ఆ స్థానం నీవు ఆకాశం పట్టజాలి దేవుడివై ఉండి మా కొరకు దాసుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా మా కోసం వచ్చావు. ఎంత గొప్ప దేవుడవు. దేవునికి స్తోత్రం. దీనిలో ఏం కనబడుతుంది? దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో ప్రేమ కనబడుతుంది. ఈ లేఖనం అర్థమైతే దేవుని ప్రేమనికి అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి వచ్చాడు. అంటే రక్షణ పుట్టంగానే అయిపోయిందా? ఆయన మన కొరకు అనుభవించిన ఆ బాధ, ఆ వ్యధ, ఆ అవమానం, ఆ నిందలు, ఆ దెబ్బలు అన్ని అనుభవించి చివరికి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి మరణపు ముళ్ళను విరిచి మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచాడు. అప్పుడు మనకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. రక్షకుడు పుట్టాడంటే వచ్చేలా. ఇది ఎంతట్లో ఏం కనబడుతుంది? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఈ లేఖనంలో అర్థమవుతుంది. ఈ లేఖనం మీకు అర్థమైతే ఆయన ప్రేమ అర్థమవుద్ది. ఆ ప్రేమ అర్థమైతే దేవునితో వెడబాపు అంటే విడదీయరాని బంధాన్ని పెట్టుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు క్రిస్మస్ ఏమైపోయిందంటే కవర్ల క్రిస్మస్ అయిపోయింది కదా. కవర్ల క్రిస్మస్. ఒక ఆయన ఒక ఇంటికి వెళ్ళి కవర్ ఇస్తున్నాడంట. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? ఎక్కడో నుంచి వచ్చి, వేరే ఊరు నుంచి వచ్చి, ఆ ఊర్లో ఇంటికి ఇచ్చిన పాంప్లెట్ ఏమో ఒకటే. ఏంటిది? క్రిస్మస్ ఆహ్వాన పత్రిక ఒకటి. కానీ కవర్లు మాత్రం 12 అంట. ఇంటికి కవర్లో 12 ఇచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటి? క్రిస్మస్ అమ్మ, ఈ ఒక్క ఆహ్వానం చూసుకుని అందరూ వచ్చేయండి, 12 కవర్లు మాత్రం ఊరుకుని తెస్తారా? దానిలో ఎంతో కొంత పెట్టి తెచ్చేయండి, ఇది క్రిస్మస్, మీకు బోనాలు ఉంటాయి, తినేసి వచ్చేయండి. క్రిస్మస్ యొక్క అర్థమే మారిపోతుంది కదా. కవర్ల కోసం డబ్బులు దండుకోవడం. పండగ మనం పండగ చేస్తాం. చిన్న సంఘం పండగ చేస్తాం. ఎవరినైనా చికెన్ పెట్టుకోండి అడుగుతామా? ఎవరినైనా అది పెట్టుకోండి అడుగుతామా? అడగం. మనం చేస్తాం, ప్రజలందరినీ పిలుస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప వెళ్ళిపోయి కవర్లు పెట్టుకోండి ఇది కాదు పండగ. పండగలో లేఖనాల నెరవేర్పు మీరు గ్రహించి క్రీస్తు ప్రేమకు మగ్ధులై విడదీయరాని బంధం ఆయనతో పెట్టుకొని సాగిపోవాలి. ఇది కదా లేఖనాల నెరవేర్పు. దేవునికి స్తోత్రం. ఆ లేఖనాలు నువ్వు గ్రహించాలి అని కదా ఇది అంటున్నాడు. అలా గ్రహించిన వాళ్ళు నేను ప్రథముణ్ణి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కదా. అలా గ్రహించిన వారిలో నేను ప్రథముడను అంటున్నాడు. అందుకే ఆయన అంటాడు, సమస్తాన్ని పెంటగాయించాను, నా క్రీస్తుతో నన్ను ఎవడు ఎడబాపలేడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి శక్తి కలిగిన లేఖనాలు బాల్యం నుండి తిమోతికి తెలుసు కాబట్టి శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన బిడ్డలకి ఏమి నేర్పం? ఆఖరణ వస్తారు ప్రార్థనకి, ఊపుకుంటూ ఆఖరణ వచ్చేవారు చాలా మంది ఉన్నారు ప్రార్థనకి. సో ఆఖరణ ఏ టైంలో? కానుకలు పాట టైంలో వస్తారు. మనకు ఆ పాటలే లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనకు ఆ పాట ఉంటే అలా వచ్చినేమో. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మన బిడ్డలు శక్తిమంతులు అవ్వాలంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? నేను శక్తిమంతుడిని అయితే నా బిడ్డలు శక్తిమంతులు అవుతారు. సో నా అమ్మ శక్తిమంతురాలైతే నేను అవుతాను. కానీ ఇంతకుముందు తెలియదు కాబట్టి కాల. కానీ ఇక్కడి నుంచి మనమైనా లేఖనాల గ్రహింపు దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. ఈ లేఖనాలు గ్రహిద్దాం. నా కొరకు యేసే వచ్చాడు, దీనిలో నాకు ప్రేమ కనబడుతుంది. నా రక్షణ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, దీనిలో నాకు ప్రేమ కనబడుతుంది. ఇంత ప్రేమ నేను ఎక్కడా
చూడలేదు. ఇంతగా ప్రేమించే దేవుడు ఎక్కడ నాకు కనబడలేదు. ఇంతగా ప్రేమించి నా కొరకు తన స్థానాన్ని విడిచిన దేవుడు, తన స్థితిని విడిచిన దేవుడు, ఆ దాసుడై రిక్తునిగా వచ్చిన దేవుడు ఎక్కడ కనబడలేదు. అలాంటి దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈయన ఒక్కడే ఉన్నారు కనుక ఈయన ప్రేమనిచ్చినని ఎవరు వేరు చేయలేరు అనే బంధం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. అలా బంధం కలిగి ఉండాలంటే ప్రేమ తెలియాలి. ప్రేమ తెలియాలంటే వాక్యపు శక్తి నీకు అర్థం కావాలి. దేవుడికి స్తోత్రం. శక్తి కలిగిన లేఖనాలు నీకు అర్థం అవ్వాలి. అర్థం కాకుండా వచ్చి కూర్చున్నంత మాత్రాన ఏం కాదు. ప్రభు మన మనసులను అర్థం చేసుకున్నట్లుగా తెరచునుగాక. ఆమేన్. ఎప్పుడైతే అర్థం చేసుకున్నావో దాని నుంచి వేరు కాలేవు. అర్థం చేసుకోకపోతే వేరైపోతావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు కూడా లేఖనాలు నా గురించే చెప్పాయి అని చెప్తున్నాడు. నిత్య జీవం గురించి మీరు వెతుకుతున్నారు, నా గురించే, అవి నా గురించే సాక్ష్యం చెప్తున్నాయి ఏం చెప్తున్నాడు. వారు అర్థం చేసుకోలేకపోయారు. కానీ మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఉపదేశాలు మనకు తెలియచేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అంటున్నాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. దేన్ని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. శక్తి ఏమని చెప్పాను? వాక్యమును ఆధారం చేసుకోవాలి. వాక్యమును ఆధారం చేసుకొని మీ విశ్వాసం ఉండాలి తప్ప ఏదో 4 మాటలు బ్రోడీ కొట్టించే మాటల వల్ల మనుషుల యొక్క మీద నువ్వు ఆధారపడకూడదు. ఇప్పుడు ప్రసాద్కి జాబు కావాలి, సో నేను ఒక మంచి ఉపాయం చెప్తాను. ఆ ఉపాయం చెప్పి, ప్రసాద్ ఏమేం పర్వాలేదు, బెల్ట్ షాప్ పెట్టే, ఇక్కడ మనకి షాప్ తీసేస్తున్నాను, బెల్ట్ షాప్ పెట్టే అంటాను. ఉపాధి కదా, పర్వాలేదు, బ్రతకడానికి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసాను అనుకో, మనోడు వెళ్ళి గబగబా షాప్ పెట్టేస్తాడు. షాప్ పెట్టేశాక రాము గారు వెళ్ళి, ఏంటన్నా నువ్వు ఈ షాప్ పెట్టావు? పాటర్ గారు చెప్పేశారు. ఎవరో పాటర్ గారు చెప్పేశారు పెట్టేయమని. కాబట్టి పాటర్ గారు మాట మీద ఎట్టేశాను. మా విశ్వాసం దేని మీద? లేఖనాల ప్రకారంగా ఇది నేను చెయ్యొచ్చా అనే ఆలోచన ఉండాలి. సో మీకైనా పాస్టర్గా నేను చెప్పేసిన మాట వినొద్దు అని చెప్తున్నాను. వాక్య ప్రకారంగా నేను మాట్లాడుతున్నానో లేదో చూడాలి మీరు. ఇప్పుడు మీ విశ్వాసం దేవుని మీద ఆధారపడి ఉండాలి. శక్తి కలిగిన వాక్యాల ప్రకారంగా ఇది యథార్థమైనదేనా, ఇది నీతి కలదేనా, ఇది నేను చెయ్యొచ్చా, ఇలా నేను ఉండొచ్చా అనే విషయం అర్థం చేసుకోవాలి. పాస్టర్ గారు చెప్పేశారని మనుషుల మీద నీ విశ్వాసం ఆధారపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అంటున్నాడు, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మీరేం చేసుకోవాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకుని మీ విశ్వాసం సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తునను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ మాట చెప్పకముందు ఏమంటున్నాడు అంటే, నేను బాప్తిసాలు ఇవ్వడానికి రాలా. అమ్మ మీరు బాప్తిజం తీసుకొని, మీరు బాప్తిజం తీసుకున్నారా, రెడీ అయిపోండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచేయడానికి రాలా. నేను ఎందుకు వచ్చానంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన, ఎందుకు వచ్చానంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, క్రీస్తు యేసు శిలువ వ్యర్థం కాకుండానట్లు ఆయన మన కొరకు వచ్చాడనే వాక్యాన్ని నమ్మడంలో నేను ప్రధానుడను. అలాంటి నేను నమ్మిన నేను నా క్రీస్తు శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకనే. దేవునికి స్తోత్రం. ఆ వాక్కును మీకేదో వినిపించి కింద మింద చాతుర్యాన్ని చూపించేసి 4 పద్యాలు 4 పల్లవులు పాడేసి నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ దగ్గర ప్రదర్శించడానికి రాలేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? బాగా చదివిన వారు, ఇప్పుడు ఎక్కువ ట్రైనింగ్ అయిన వారు ఏం చూపిస్తారు? అవే ఎక్కువ చూపిస్తారు. సో చెయ్యొద్దని నేను అండాలా? నేను వాక్యం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ గారు ఉన్నారనుకోండి, వారు నిలబడితే వారి వాక్యం వేరేలా ఉండొచ్చు.
వారు చెప్పేది అక్కడ ఇక్కడ ఈ 4 మాటలు ఏయో అవి ఇవి కలిపి చెప్పొచ్చు. కానీ అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇందాకేమో మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, మనుషుడు తన జ్ఞానాన్ని బట్టి మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు వాక్చాతుర్యము లేకుండానే. అంటే నేను నా వాక్చాతుర్యాన్ని ఉపయోగించలేదు, ఏదో మిమ్మల్ని మభ్య పెట్టేయడానికి, మిమ్మల్ని మసాలా తగ్గించి అది ఇది చేసి ఏదో ఆహా ఓహో అనిపించడానికి నేను రాలా. వాక్చాతుర్యము లేకుండానే సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. దేవునికి స్తోత్రం. సువార్త అనగా సిలువను గూర్చిన వార్త, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానమే సువార్త. ఇది చెప్పడానికి మాత్రమే వచ్చాను, సిలువను గురించి తప్ప మరి ఏది మీ ముందు ఎరుగుట నాకు దూరమవును గాక అని అనేసుకున్నాను. సో అనేసుకుని వచ్చాను. ఇది శక్తి కలిగిన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇతను చెప్పకే చెప్తున్నాడు, నా మాటలతో నేనేమి రాలేదు, సిలువను గురించి చెప్పడానికి మాత్రమే వచ్చాను. సిలువను గురించి అంటే దేవుని గురించి, ఆయన మీద మీ విశ్వాసం ఉండాలి తప్ప, ఆ శక్తి కలిగిన దేవుని మీద విశ్వాసం ఉండాలి తప్ప నా మాటల మీద మాత్రం వద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం కూడా ఎవరు నమ్ముతాం? ఆవిడ ఇలా అంది, ఆయన ఇలా అన్నది, ఏదో మనకు నచ్చినట్టుగా నచ్చిన వాళ్ళ మీద ఆధారపడిపోయి చెప్పేసుకుంటాం. ఇది కాదు, నువ్వు లేఖనాలు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు, ఇక్కడ రాయబడిన మాట, మృతులలో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగ చేసి ఉన్నది. ఇప్పుడు మనకు అదేగా శక్తి. సిలువను గూర్చి వార్త నశించు వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఏంటంటే మనం చెప్పగలం, భూమి మీద మా దేవుడు లాంటి దేవుడు మరొకడు లేడు, ఆయనలా ప్రేమించేవారు ఎవరు లేరు. ఆయన సమాధి చేయబడి మృత్యుంజయుడే లేచాడు, మరణపు ముళ్ళను విరిచిన దేవుడు మా దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. మా దేవుడు నేటికి సజీవుడు అనడానికి గల కారణం ఆయన మరణాన్ని గెలవడమే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ యేసయ్య లేవకపోతే మనం కూర్చుండే వాళ్ళమే కాదు, ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే మనం ఈ విధంగా ఆరాధించడానికి గుంపుగా కూడుకునే వాళ్ళమే కాదు. మనకు ఆధారమే శక్తి కలిగిన వాక్యం. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, ఆయన సిలువను గురించిన వార్తే. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి రావడం అంటే చనిపోయి సమాధి చేయబడి ఏది మనల్ని ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని విరచి జయించి లేచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఇది లేఖనం. ఈ శక్తి కలిగిన లేఖనం మనం అర్థం చేసుకుంటే, మళ్ళీ చెప్తున్నా, ఆయన ప్రేమ నుంచి దూరం కాలేము. ఆ ప్రేమ అర్థమవుద్ది. ఆ ప్రేమను అర్థం చేసుకున్న మనం ఆయన నుంచి దూరం కాలేము. అందుకే అంటాడు, మీరు శక్తి గల వారు కావాలి. దేవునికి స్తోత్రం. శక్తి గల వారు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. అంగీకరించే మన శక్తివంతులము కావాలి. ఇప్పుడు నేను శక్తివంతునైతే నా పిల్లలు శక్తిమంతులు అవుతారు, వాళ్ళ పిల్లలు శక్తిమంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. భూములు పంచడం కాదు, బీపీలు షుగర్లు పంచడం కాదు, విశ్వాసాన్ని మనలో నుంచి మన బిడ్డలకు పంచే విధంగా మనం ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు పేరు మనం చేస్తున్నాను. సమయం అయింది కనుక వచ్చే వారం దీన్ని ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, జ్ఞానముకు మించినది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను ఎరగాలని, మీరు తెలుసుకుని శక్తివంతుడు కావాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు.